నమస్తే బ్రదర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ వచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అయితే ఇంకా లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో ట్రిపుల్ హ్యాట్రిక్ వైపు దూసుకుపోతున్నాడు. RRR మూవీతో భారీ పాన్ ఇండియా హిట్ అందుకున్న ఎన్టీఆర్ అదే పాన్ ఇండియన్ మూవీస్లో నెంబర్ 1 స్థానానికి గురిపెట్టాడు. RRR మూవీ మల్టీ స్టారర్ అయిన పాన్ ఇండియన్ మార్కెట్లో తనదైన బలమైన ముద్ర వేశాడు ఎన్టీఆర్. RRR మూవీతో తన స్టార్డమ్ని, ఫ్యాన్ బేస్ని మరింత పెంచుకున్నాడు. RRR తర్వాత సోలో పాన్ ఇండియా హీరోగా దేవర మూవీ చేశాడు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్లోనే కాదు, టాలీవుడ్ హిస్టరీలోనే ఒక చరిత్ర, ఒక ప్రభంజనం. టాక్తో సంబంధం లేకుండా కేవలం ఎన్టీఆర్ స్టార్డమ్తోనే బాక్సాఫీస్ని ఊచకోత కోసిన సినిమా ఇది. 1000 కోట్ల టార్గెట్ మిస్ అయినా కానీ ఒక మెమరబుల్ హిట్గా మిగిలిపోయింది. ఎన్టీఆర్ మాస్ క్రేజ్ని, స్టార్డమ్ని, ఫ్యాన్ బేస్ని ప్రతిబింబించేలా చేసిన సినిమా దేవర. ఫ్లాప్ టాక్తోనూ 600 కోట్లు కొల్లగొట్టి పాన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్కి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది ఆ సినిమా. అయితే నెగిటివిటీ, ట్రోలింగ్ సినిమాని కొంతవరకు దెబ్బతీస్తే మూవీ టీం అసమర్థత ఇంకొంచెం దెబ్బతీసింది. అంటే ఎన్టీఆర్ మాస్ క్రేజ్ని, స్టార్డమ్ని నమ్ముకొని సినిమాని రిలీజ్ చేశారే తప్ప ఈ సినిమాకి అవసరమైన ప్రమోషన్లు మాత్రం చేయలేదు. బాలీవుడ్లో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ అండ్ కలెక్షన్స్ వచ్చాయి, కానీ మంచి ప్రమోషన్లు చేసి ఈ సినిమాని ఎక్కువ మందికి చేరవేయలేకపోయారు. నిజంగా ప్రమోషన్లు గట్టిగా చేస్తుంటే రిజల్ట్ వేరే రేంజ్లో ఉండేది. అయితే అప్పుడు చేసిన మిస్టేక్ ఇప్పుడు చేయకూడదు అనుకున్నట్టున్నారు. దేవర దండోరా ఇంకా పూర్తవ్వలేదు. నెక్స్ట్ టార్గెట్ కూడా ఫిక్స్ అయింది. పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్ వేటకు సిద్ధమయ్యాడు దేవర. ఈ నెల 28న జపాన్లో రిలీజ్ అవబోతుంది సినిమా. ఆల్రెడీ జపాన్లో దేవర మేనియా కూడా స్టార్ట్ అయిపోయింది. ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన దేవర జపాన్లో దుమ్ము లేపడానికి సిద్ధమయ్యాడు. భారీ కలెక్షన్సే టార్గెట్గా పక్కా ప్లాన్తో బాగా గ్యాప్ తీసుకొని జపాన్లో ఎంటర్ అవబోతున్నాడు. ఇక ఈ సినిమాని జపాన్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయడమే కాక ఈ సినిమా స్థాయిని మరింత పెంచేలా, ఎన్టీఆర్ రేంజ్కి తగ్గట్టుగా కంటెంట్ని ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అయ్యేలా భారీ స్థాయిలో ప్రమోషన్లు కూడా చేయబోతున్నారు. ఎన్టీఆర్ సైతం అక్కడి ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు. అయితే ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ చేయకపోయినా అక్కడ దేవర దండయాత్ర మొదలైపోయింది. ఎన్టీఆర్కి అక్కడ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఎన్టీఆర్ డ్యాన్సులకి అక్కడి జపాన్ ఆడియన్స్ వెర్రెత్తిపోతారు. అందుకనే దేవర సినిమాలోని సాంగ్స్కి చిందులు తొక్కుతూ వాళ్ళే సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. దీన్ని బట్టి చెప్పేయచ్చు జపాన్లో దేవర దండయాత్ర ఏ రేంజ్లో ఉండబోతుందో అని. సినిమా రిలీజ్కి ఇంకా 2 వారాల పైనే టైం ఉన్నా అక్కడ దేవర ప్రభంజనం స్టార్ట్ అయిపోయింది. సినిమాకి సంబంధించి టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే చాలు హౌస్ఫుల్స్ పడిపోతున్నాయి. టికెట్ ముక్క కూడా మిగలడం లేదు. చివరికి ఐమాక్స్ లాంటి స్క్రీన్స్లో కూడా ఇదే ర్యాంపేజ్ చూపించడం మరో ఎత్తు. ఊపు చూస్తుంటే డే 1 రికార్డ్స్ అన్నీ పగిలి పచ్చడయ్యేలా ఉన్నాయి. అయితే ఊపికి తగ్గట్టుగా టాక్ వచ్చిందంటే మాత్రం పాత రికార్డులన్నీ చెత్తబుట్టలో వేయాల్సిందే. దీంతో దేవర మేనియా జపాన్లో కూడా చాలా గట్టిగా ఉన్నట్టే కనిపిస్తుంది. రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డులు పెడుతుందో చూడాలి. మరి దేవర జపాన్ యాత్ర గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.